తాగిన మైకంలో డ్రైవ్ చేస్తే ఆ పర్యవసానం ఎలా ఉంటుంది? హైదరాబాద్లో జరిగిన ఓ సంఘటన ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోంది. ప్రస్తుతం సంఘటన స్థలంలో ఉన్న మా కరెస్పాండెంట్ ఇస్మాయిల్ దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందిస్తారు. హైదరాబాద్లో ఒక యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్లో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఒక కారులో వస్తున్నటువంటి వారు వేగంగా వస్తున్నటువంటి సమయంలో కారు బోల్తా పడి ఇక్కడ చనిపోయారు. వాళ్ళు మందు ఏదైతే ఆల్కహాల్ సేవిస్తున్నట్టు ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి తెలుస్తుంది. పోలీసులు అదేవిధంగా ఒక అంబులెన్స్ కూడా ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి. వాళ్ళిద్దరూ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నారనేటువంటి ఒక స్పష్టమైనటువంటి ఆధారాలు యాక్సిడెంట్ జరిగినటువంటి ప్రాంతంలో ఉన్నాయి. వాళ్ళ మృతదేహాలు చెల్లా చెదురు పడినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. పోలీసులు కూడా ఇక్కడ చేరుకొని ట్రాఫిక్ పోలీసులు మొత్తం చూస్తున్నటువంటి పరిస్థితి. అంబులెన్స్ కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. సాధారణంగా ఒక యాక్సిడెంట్ అయిన తర్వాత పూర్తి స్థాయిలో ఎటువంటి సినారియో ఉంటుందో అటువంటి సినారియోని ఇక్కడ చూస్తున్నాం. కానీ ప్రతిసారి డిసెంబర్ 31 నైట్న ఏదైతే ఒకసారి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇలాంటి యాక్సిడెంట్లు చాలా సాధారణంగా జరుగుతుంటాయి. ఇటువంటి యాక్సిడెంట్లు జరగకూడదంటూ ఒక స్వచ్ఛంద సంస్థ వాళ్ళు ఏదైతే ఈవెంట్స్ 300 అనేటువంటి పేరుతో ఒక ఈవెంట్ లాగా దీన్ని ఆర్గనైజ్ చేసినటువంటి పరిస్థితి. నిజంగానే ఇక్కడ యాక్సిడెంట్ జరగలేదు, వీళ్ళెవరు కూడా చనిపోలేదు. ఇది ఒక ఎనాక్ట్మెంట్ మాత్రమే. వీళ్ళు ఇక్కడ కేవలం యాక్సిడెంట్ జరిగితే ఏ విధంగా పరిస్థితి ఉంటుంది, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ తాగుతూ బండి నడిపితే ఏ విధటువంటి ప్రమాదాలు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది అనే దాని మీదనే ఈరోజు మొత్తం ఈ ఎనాక్ట్మెంట్ చేస్తున్నారు. ఈ ఎనాక్ట్మెంట్ చేసిన ఈ మొత్తం ఆర్గనైజ్ చేసినటువంటి ఈవెంట్ మేనేజర్స్ మనతో ఉన్నారు. आप बताइए ये आप क्यों ऑर्गेनाइज कर रहे हैं, इससे क्या बताना चाहते हैं? ये सोशल अवेयरनेस प्रोग्राम है 3D प्रोजेक्ट डोंट ड्रिंक एंड ड्राइव फ्रॉम 300 इवेंट्स. 31 में ऑब्वियसली ड्रिंक एंड ड्राइव बहुत होता है और एक्सीडेंट्स भी बहुत होते हैं. लास्ट ईयर ज़्यादा नहीं हुआ, उससे पहले के साल 60 to 70 people were died because of drink and drive situations. Now people awareness program करने से कम होता. आपने कुछ डाटा स्टडी किया एक्सीडेंट जब स्पेसिफिकली दिसंबर 31 को ऐसे एक्सीडेंट ज़्यादा होते रहते हैदराबाद में, कुछ डाटा to a message for the public that don't drink and drive and don't hurt others and don't hurt yourself. राइट, ये एनेक्टमेंट आप पहले कभी कर चुके हैं? यहाँ पे इंस्पिरेशन कहाँ से है? ये हम लोग का इंस्पिरेशन इसीलिए है कि ये यूथ है, ये जो यूथ का काम होता है कि भी पब्लिक अवेयर करना है, पब्लिक के लिए, पब्लिक को अवेयरनेस पहुंचाने के लिए ये सोशल मीडिया और प्रिंट मीडिया और इलेक्ट्रॉनिक मीडिया कि ये क्या है, ये अभी न्यू ईयर ये हब होने वाला है. हैदराबाद इज़ अ हब फॉर पार्टी न्यू ईयर पार्टीज़. तो यहाँ पर बहुत होता है कि ड्रंक एंड ड्राइव जो पी के चलाता है वो तो जाता ही जाता है, लेकिन रोड पे जो पीने वाला जो नहीं रहता है वो भी जाता है साथ में. మనం చూడొచ్చు ఒక స్పష్టమైనటువంటి మెసేజ్ ఇస్తున్నారు. డెఫినెట్గా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ ఒకవేళ నమోదైతే ఎటువంటి యాక్సిడెంట్ అవుతుందో వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఏదైతే హైదరాబాద్లో ఒక ఎనాక్ట్మెంట్ ఏదైతే జరుగుతుందో అది చూస్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ మీరు డ్రింక్ అండ్ డ్రైవ్ చేస్తే ఇది ఎనాక్ట్మెంట్ కాదు, ఇది నిజంగా జరిగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి మనం ఒకటి చెప్పొచ్చు, డిసెంబర్ 31 అనేది ఒక సంవత్సరానికి వీడుకోలు. దాన్ని వీడుకోలుగానే ఉంచుదాం, ఆనందంగా ఉంచుకుందాం. కొత్త సంవత్సరానికి కోటి ఆశలతో స్వాగతం పలుకుదాం. ఒకవేళ డ్రింక్ అండ్ డ్రైవ్ చేస్తే మాత్రం ఈ ఎనాక్ట్మెంట్ నిజంగా మారే ప్రమాదం కనిపిస్తుంది. విలాస్ వెంకట్తో ఇస్మాయిల్, సాక్షి టీవీ, హైదరాబాద్.